పచ్చని పొలాలు మరియు ఎత్తైన పర్వతాల మధ్య ఉన్న ఒక ప్రశాంతమైన గ్రామంలో ప్రసాద్ అనే బాలుడు ఉండేవాడు. ప్రసాద్ దయగలవాడు, ఎంతో ఆసక్తి గలవాడు మరియు ఎప్పుడూ కలలు కంటూ ఉండేవాడు. అతనికి ఆడుకోవడం, కొత్త ప్రదేశాలు చూడటం, కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే ఇష్టం. కాని వీటన్నింటికంటే అతనికి కొండలు ఎక్కడం అంటే ప్రాణం. చిన్నప్పటినుంచి తన ఊరి దగ్గర ఉన్న అత్యంత ఎత్తైన కొండను ఎక్కాలని ప్రసాద్ కోరుకునేవాడు. ఆ కొండ శిఖరంపై నిలబడి ప్రపంచాన్ని కిందకు చూడాలని, గాలిని ఆస్వాదించాలని కలలు కనేవాడు. కాని ఆ కొండ చాలా నిటారుగా, రాళ్లతో నిండి, ఒక చిన్న పిల్లవాడికి చాలా ప్రమాదకరంగా ఉండేది. చాలామంది అది అసాధ్యమని, అతను ఎప్పటికీ చేయలేడని నిరుత్సాహపరిచారు. కాని ప్రసాద్ పట్టించుకోలేదు. అతనికి ఒక కల ఉంది, అంత సులభంగా వదులుకోకూడదని అతనికి తెలుసు. ప్రతిరోజూ ఉదయం ప్రసాద్ త్వరగా నిద్రలేచి చిన్న చిన్న కొండలు ఎక్కుతూ ఆ పెద్ద సవాలు కోసం సాధన చేసేవాడు. రోజులు గడిచాయి. కొన్నిసార్లు అతను కింద పడేవాడు, కొన్నిసార్లు దెబ్బలు తగిలేవి, ఇంకొన్నిసార్లు ఇక చాలు అనిపించేది. కాని ప్రతిసారీ తన కలను గుర్తుచేసుకుంటూ, నేను ఇది చేయగలను, నేను వదులుకోను అని తనకు తానే చెప్పుకునేవాడు. ఎట్టకేలకు ఆ ఎత్తైన కొండను ఎక్కే రోజు రానే వచ్చింది. గ్రామస్తులంతా అక్కడికి చేరుకున్నారు. కొందరు ఆసక్తిగా, మరికొందరు అనుమానంగా చూస్తున్నారు. మొదట్లో ప్రయాణం సులువుగానే సాగింది. కాని పైకి వెళ్లే కొద్దీ దారి నిటారుగా, ప్రమాదకరంగా మారింది. ప్రసాద్ రాళ్లపై జారిపడ్డాడు. చేతులు గీరుకుపోయాయి. అలసిపోయాడు. వేసే ప్రతి అడుగు బరువుగా అనిపించింది. స్నేహితులు, ఇరుగు పొరుగు వారు చెప్పిన నిరుత్సాహపు మాటలు గుర్తొచ్చాయి. అతను వెనక్కి తిరిగి వెళ్లిపోవచ్చు లేదా ప్రయత్నం విరమించుకోవచ్చు. కాని అప్పుడు తను ఎందుకు మొదలుపెట్టాడో గుర్తుచేసుకున్నాడు. ఎప్పటినుండో ఊహించుకుంటున్న ఆ అందమైన దృశ్యం, తనకు కలగబోయే గర్వం, అన్నింటికంటే ముఖ్యంగా తనకు తాను చేసుకున్న వాగ్దానం, ఎప్పటికీ వదులుకోకూడదు అని గుర్తుకొచ్చాయి. కొత్త ధైర్యంతో ప్రసాద్ మళ్లీ ఎక్కడం మొదలుపెట్టాడు. ఒక్కో అడుగు జాగ్రత్తగా వేస్తూ ముందుకు సాగాడు. భయంగానీ, అలసటగానీ తనను ఆపడానికి వీల్లేదని నిశ్చయించుకున్నాడు. మెల్లగా, స్థిరంగా అతను శిఖరానికి చేరువయ్యాడు. చివరకు అతను గమ్యం చేరాడు. అక్కడి నుండి చూస్తే అతను ఊహించిన దానికంటే ఆ దృశ్యం చాలా అందంగా ఉంది. పర్వతాలు, పొలాలు, గ్రామం అన్నీ పైనుండి చాలా చిన్నవిగా కనిపించాయి. ప్రసాద్ ఆనందం, గర్వం మరియు ఉపశమనంతో పొంగిపోయాడు. అతను సాధించాడు. ఇన్ని రోజుల కష్టం, కింద పడటం, అందరి అనుమానాలు అన్నీ ఫలించాయి. గ్రామస్థులు ఆనందంతో చప్పట్లు కొట్టారు. కొందరు ఆశ్చర్యపోయారు, మరికొందరు స్ఫూర్తి పొందారు. ప్రసాద్ వారికి చాలా ముఖ్యమైన విషయాన్ని నిరూపించాడు. ప్రయాణం ఎంత కష్టంగా ఉన్నా, ఎన్నిసార్లు కింద పడినా, ఎంతమంది నిన్ను సందేహించినా, ముఖ్యమైనది ఏంటంటే ఎప్పటికీ వదులుకోకపోవడం. జీవితం మీకు సవాళ్లు విసురుతుంది, కిందకు నెట్టేస్తుంది, మీ ఓపికను పరీక్షిస్తుంది. కాని మీరు ఆగిపోకుండా ముందుకు సాగితే మీరు ఊహించని శిఖరాలను చేరుకుంటారు. పట్టుదల, ధైర్యం మరియు దృఢ సంకల్పం మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయి.